అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత కొత్త నాటకం మొదలుపెట్టింది. పూలే సాబ్ విగ్రహం ఎందుకు పెట్టాలి, ఎవరు డిమాండ్ చేయాలి? పూలే సాబ్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తే గీస్తే బీసీలు డిమాండ్ చేయాలి, బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేయాలి. అంతేగాని బీసీలను అంచివేస్తూ వస్తున్న మీలాంటి దొరల కుటుంబాలు ఎట్లా డిమాండ్ చేస్తాయి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు సమాధానం చెప్పండి. అసలు పూలే సాబ్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్తారా మీరు? పూలే సాబు బ్రాహ్మణులు శూద్రులకు విద్య నిరాకరిస్తే, శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, వెలమ కమ్మ రెడ్డి వీళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాదో వాళ్ళ మిగతా కులాలన్నీ కూడా శూద్ర కులాలే. ఆ శూద్ర కులాలు మీలాంటి కులాలు కూడా భాగమే. సో ఈ శూద్ర కులాలకు చదువు నేర్పించింది జరిగింది పూలే సాబు మొట్టమొదటిసారిగా. సో ఆయన ఆరాధ్యుడు. ఈ కులాలన్నీ కూడా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయపరంగా ఎదగడానికి కారణం పూలే సాబు. సో అటువంటి పూలే సాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తప్పు లేనే లేదు. కానీ 10 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం అధికారులప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేదు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని? డిమాండ్ ఎందుకు? డైరెక్ట్ మీరే పెట్టేయచ్చు. అది ఒకటి. రెండవది, మీరు మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు? బీసీలకు చట్టసభలు ఎన్ని సీట్లు ఇచ్చారు? 20, 30 అంటే 56% మంది, 60% మంది ఉంటే వాళ్ళకు 10% కూడా ఇవ్వలేదు. మంత్రి పదవులు ఎన్ని ఇచ్చారు? 3 లేదా 4. 1% లేని మీ కుటుంబాన్ని, మీ వెలమకు సంబంధించి 4, 5 మంత్రులు ఉంటారా? అట్లాగే 3% ఉన్న రెడ్డిలు 8 మంది, 10 మంది ఉంటారా? మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం? మీరు సామాజిక న్యాయాన్ని పాటించలేదు, పోలీస్ సాబ్ చెప్పింది. సో అట్లాగే బడ్జెట్ ఏమైనా కేటాయించారా? 4,000, 5,000 కోట్లు. 60% ఉన్న ప్రజలకు 4,000 కోట్లు కేటాయిస్తారా? సో పోనీ కులగన్న చేపడమని చెప్పారు. బీసీ కులగన్న ఏం చేశారు? అసెంబ్లీలో తీర్మానం చేశారు కేంద్రం అమలు చేయాలని. మీరు చేయొచ్చు కదా, బీహార్లో అమలు చేయడం జరిగింది. సో అవే కాదు, పూలే సాబు ప్రధాన నినాదమైన ఆయన ఆలోచన విధానంలో ప్రధానమైనది ఏదైతే ఉందో విద్య, ఆ విద్యా విషయంలో మీ ప్రభుత్వం ఏం చేసింది? కేజీ టు పీజీ అని చెప్పింది. మరి కేజీ టు పీజీ ఉచిత విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా అందించిందా? లేదు. అంటే మీ ప్రభుత్వము పూలే సాబు విధానాలేవి కూడా పాటించలేదు, అమలు చేయలేదు. అసలు పూలే సాబు విగ్రహానికి ఎప్పుడైనా బయటకు వచ్చి మీ తండ్రి, అప్పుడు సీఎంగా ఉన్న మీ తండ్రి కేసీఆర్ పూలదండ వేశారా, నివాళులు అర్పించారా? అంబేద్కర్ విగ్రహం వరకైనా వచ్చి పూలదండ వేశారా? మరి అటువంటి మీ కులాలు మీరైనా పోనీ కనీసం ఎప్పుడైనా మనకు అంబర్పేటలో ఉన్న స్టాచ్యూ దగ్గరికి వచ్చి మీరు విగ్రహానికి నివాళులు అర్పించారా? పూలే సాబ్ విగ్రహాన్ని పెట్టాలి అని మీరు డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏంటి? సో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గనుక గతంలోనే మీ ప్రభుత్వం చేయాల్సి వచ్చేది. కాబట్టి బీసీ మిత్రుల ఆలోచించండి. బీసీ మిత్రుల